మొన్న జరిగినటువంటి దాడి మీద నేను అంబటి గారి కూతురు మౌనిక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. అమ్మా మౌనిక, బంగారు తల్లి, ఎవరైనా సరే లేడీస్ మీద దాడి చేయమని చెప్పరు. ఆమె మాట్లాడుతూ ఒక మాట నింది, ఏమనిందంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు మహిళా పక్షపాతి కదా, మహిళల మీద ఇంత దాడి చేస్తా అంటే, అది కూడా కాపులు దాడి చేస్తా అంటే మిమ్మల్నే చూసి వాళ్ళు అడ్వాంటేజ్గా వచ్చి మా మీద దాడి చేస్తున్నారు, మీ ధైర్యం చూసుకొనే వాళ్ళు వచ్చారు అని. కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలమ్మా, ఈ విషయం మీ నాన్నకు ముందే చెప్పినంటే చాలా బాగుండేది, అసలు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. నాన్న, మనం ప్రజల్లో ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనం ఇలాంటి మాటలు మాట్లాడితే తిరిగి మళ్ళా మనకే వచ్చి తగులుతాయి, నోరు అదుపులో పెట్టుకో నాన్న అని ఒక్కసారి చెప్పినంటే ఈరోజు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు మౌనిక. అట్ ది సేమ్ టైం కాపులు వచ్చారు అని అంటున్నావు. అక్కడ కాపులు కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఇప్పుడు ఏదైనా దాడి జరిగింది, దాన్ని మొట్టమొదటిగా ఖండించిన వ్యక్తి డిప్యూటీ సీఎం వర్యులు. మొట్టమొదటిగా మాకు పార్టీ మీటింగ్ పెట్టి ఇలాంటి దాడులను నేను సహించను అని చెప్పారు. కానీ మీ నాన్నకు నువ్వు చెప్పుకోగలిగావా? నాన్న ఇలాంటి నోరు వేసుకొని పడద్దు అని రోజున చెప్పుకోగలిగావా? అదే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అంటున్నావు కదా, నువ్వు మహిళల్ని తిడుతున్నారు, మహిళలను మాట్లాడుతున్నారు, మహిళా పక్షపాతివే అని. నీకు కాపు కులం మీద అంత ప్రేమ ఉందమ్మా మీకు? నిజంగానే మీరు కాపు కులం పెట్టుకొచ్చారు కదా, మీరు ముగ్గురు కూతుర్లు, ఆయనకి ముగ్గురు కూతుర్లు ఏ కులాన్ని పెళ్లి చేసుకున్నారమ్మా మీరు? సరే, అది మన చేతిలో లేదనుకుందాం, ఏదో జరిగిపోయింది అనుకుందాం. కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యిండి ఎంతోమంది నెగిటివ్లోంచి బయటకు వచ్చాడమ్మా, ఆయన పాజిటివ్లోంచి రాలేదు. మీ నాయనలా కాదమ్మా, ఆయన నెగిటివ్లోంచి ఈరోజు ఒక నాయకుడిగా ఎదిగాడంటే అది చాలా కష్టపడి వచ్చాడు. ఎంతోమంది రక్తంతో వచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పైకి.